జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి హనుమంతుని మంత్రము అండి. ఇది హనుమత్ జయంతి రోజున చదివితే తప్పకుండా మన కష్టాలన్నీ తీరుతాయి, మన కోరికలు కూడా నెరవేరుతాయి అనేది నమ్మకము అండి. ఈ మంత్రాన్ని ఒక్క హనుమత్ జయంతి రోజే కాకుండా ప్రతి మంగళవారం కూడా చదువుకోవచ్చు. వీలుంటే మీరు ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే మీ తీరని కోరికలు ఏమైనా ఉన్నా సరే, మీ కష్టాలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా తప్పకుండా తీర్చేటటువంటి చాలా పవిత్రమైన పవర్ఫుల్ అయిన మంత్రము అండి. ఏదైనా నమ్మకంతో చేస్తే తప్పకుండా మనకి అన్నీ కూడా జరిగి తీరుతాయి. అలాగే ఈ చక్కటి మంత్రాన్ని చదవడం వలన తప్పకుండా మీకంతా కూడా మంచే జరిగి తీరుతుందండి. కేవలం నమ్మకంతో మనం ప్రయత్నిస్తే ఏదైనా సరే జరుగుతుంది. అందులో హనుమంతుల వారి మంత్రము అంటే చాలా పవర్ఫుల్ మంత్రము అండి. మనము జై శ్రీరామ్ అని పిలిస్తేనే మనకి హనుమంతుడు కూడా మనకి పలుకుతాడండి. కాబట్టి మనం జై శ్రీరామ్ అంటూనే ఈ మంత్రాన్ని కూడా జపించండి. రోజు కనీసం ఒక 11 సార్లు అయినా జపిస్తూ ఉండండి. తప్పకుండా మీ కోరిక ఎటువంటిదైనా, మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే ఆ ఆంజనేయ స్వామి తప్పకుండా మిమ్మల్ని ఆ కష్టాల కడల నుండి బయటికి తీసుకువస్తాడు. మీ కోరికలు ఎటువంటివైనా సరే, ఎంత పెద్దవైనా సరే అవి న్యాయబద్ధంగా ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఆంజనేయ స్వామి వారు తప్పకుండా మనకి దిగి వచ్చి మన ఇంటికి వచ్చి మనల్ని కాపాడుతారు అనడంలో కూడా సందేహం లేదండి. అంతటి పవర్ఫుల్ మంత్రము కనుకనే మనందరము కూడా తెలుసు, పెళ్ళి, ఉద్యోగము, సంతానం గురించి అందరూ కూడా ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అంత శక్తివంతమైనది కనుకే ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని పూజిస్తూ ఉంటారు. ఆయనకి మనము ఆ గుడికి వెళ్ళి జై శ్రీరామ్ అని తలిచినా చాలండి, వెంటనే మనకి మన యందు ఉంటాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఇంతటి పవర్ఫుల్ మంత్రాన్ని మనము హనుమత్ జయంతి రోజున కనుక చదవగలిగితే తప్పకుండా మీ కోరిక ఏదైనా, మీ కష్టము ఏదైనా సరే తప్పకుండా ఆ స్వామియే పైనుంచి కిందకి దిగి వచ్చి మన కష్టాల బాటను తప్పిస్తారు. మనకి కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేర్చే ప్రత్యక్ష దైవము మన ఆంజనేయ స్వామి వారండి. ఈరోజు ఆ మంత్రము ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఆ మంత్రము ఏమిటి అంటే మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రు సంహార మాం రక్షశ్రియాం తాపయమే ప్రభు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రు సంహార మాం రక్షశ్రియాం దాపయామే ప్రభు అనే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము కనుక చదువుతూ ఉంటే తప్పకుండా మీ తీరని కష్టాలు, అవి ఆర్థికంగా అయినా మానసికంగా అయినా, ఆ కష్టము అనేది ఎటువంటిదైనా సరే తప్పకుండా మిమ్మల్ని కష్టాల కడలిలో ఉంచి బయటికి తీసుకురావటము అనేది జరుగుతుంది. అలాగే మీ తీరని కోరికలు, మీ వాంఛలు ఏమైనా ఉన్నా సరే తప్పకుండా రోజు మనం ఈ మంత్రం చదవటం వల్ల ఆంజనేయ స్వామి వారి కృప వల్ల తప్పకుండా మీ ఏ కోరిక అయినా సరే అయ్యవారు తీరుస్తారు అనడంలో కూడా సందేహం లేదండి. నమ్మకంతో ప్రయత్నించండి, తప్పకుండా అంతా కూడా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనేదే మన మోటో. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాతా.